లివింగ్ అపార్ట్ టుగెదర్. ఒకరిపై ఒకరికి ప్రేమ కంటిన్యూ కావాలి, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇదే ట్రెండ్. అలా ఎలా ఉంటారు? అసలు ఏంటి ట్రెండ్? ఈ వీడియోలో తెలుసుకుందాం. లివింగ్ అపార్ట్ టుగెదర్ అంటే విడివిడిగా ఉంటూనే కలిసి జీవించడం. పెళ్లికి ముందు జంటలు విడివిడిగా ఎలా ఉంటారో పెళ్ళయ్యాక కూడా జంటలు అలాగే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇందుకు వేరు కారణాలున్నాయి. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ లివింగ్ అపార్ట్ టుగెదర్ ఇప్పుడు మన దేశంలోనూ కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న విడివిడిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. పర్సనల్ స్పేస్ పేరుతో కొందరు, ఉద్యోగాల రీత్యా మరికొందరు దీన్నే ఫాలో అవుతున్నారు. విడివిడిగా ఉంటే ఇంటి పనులు నువ్వు చేయంటే నువ్వు చేయని పోట్లాడుకోనక్కర్లేదు. ఉద్యోగాల్లో షిఫ్ట్లు వేరైనా ప్రాబ్లం ఉండదు. ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయాలంటే ఏ వీకెండ్ లోనో కలిస్తే సరిపోతుంది. ఇది నేటి వివాహిత జంటల ఆలోచన ధోరణి. ఇక్కడ మరో విషయం ఏంటంటే లేటు వయసులో పెళ్లి చేసుకున్న వారు లివింగ్ అపార్ట్ టుగెదర్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. పెళ్లి చేసుకున్న తమ పర్సనల్ స్పేస్ అలాగే ఉండాలనుకునే ఆలోచననే ఇందుకు కారణం. పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేయొచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం ఒకరిపై డిపెండ్ కానక్కర్లేదు. ఫైనాన్షియల్ గా పర్సనల్ గ్రోత్ ఉంటుంది. నీ ఖర్చులు నీవి, నా ఖర్చులు నావి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్లీ 30s లో పెళ్లి చేసుకునేవారు ఒంటరి జీవితానికి అలవాటై తమ జీవిత భాగస్వామితో కలిసి ఉండేందుకు అడ్జస్ట్ అవ్వలేకపోవడం కూడా లివింగ్ అపార్ట్ టుగెదర్ కు ఒక కారణంగా తెలిసింది. అయితే కొంతమంది కెరీర్ కమిట్మెంట్స్ కోసం కూడా ఈ లైఫ్ స్టైల్ ను ఎంచుకుంటున్నారు. కలిసి ఉంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి, విడివిడిగా ఉంటే ఖర్చులు తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి అనే ఆలోచనతోనూ విడివిడిగా జీవిస్తున్న జంటలున్నాయి. 50 నుంచి 60 ఏళ్ల పైబడిన వారు కూడా తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూనే విడివిడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వృద్ధాప్యంలోనూ కలిసి ఉండి గొడవలు పడే కంటే దూరంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు రిలేషన్షిప్ స్పెషలిస్టులు, సైకియాలజిస్టులు చెప్తున్నారు.